హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ విరాట్ తారక్. ఇప్పుడే దేవర ట్రైలర్ చూసామండి. ట్రైలర్ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చేసింది. అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. సముద్రాన్ని ఇంత బాగా చూపించబోతున్నారు మన కొరటాల శివ గారు, తారక్ అన్నయ్య గారు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ట్రైలరు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలామంది ట్రైలర్లోనే స్టోరీ మొత్తం చూపించారు అని అంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే జనతా గ్యారేజ్ కానీ, మిర్చి కానీ, శ్రీమంతుడు కానీ, కొరటాల శివ గారు ఇలాగే చేశారు. స్టోరీ మొత్తం ట్రైలర్లోనే చెప్పేస్తారు. అయినా కూడా సినిమా చూస్తే ఏదో థ్రిల్ ఉంటుందండి. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. తన కళానికి పదునెక్కువ. చాలా అంటే చాలా అద్భుతమైన మాటలు వినబోతున్నాం మనము. సెప్టెంబర్ 27న శ్రీమంతుడు కానీ, జనతా గ్యారేజ్ కానీ, మిర్చి కానీ చూసుకుంటే అద్భుతమైన డైలాగులు ఉంటాయి. స్టోరీ ముందే మనకు తెలిసినట్టే ఉంటుంది. కానీ తన డైరెక్షన్, తన థింకింగ్, మాటలు అన్నీ వేరే ఉంటాయి. భరత్ అనే నేను కూడా స్టోరీ మొత్తం ముందే తెలిసిపోయినట్టే ఉంటుంది ట్రైలర్లో. కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలే వేరు ఉంటుంది. ఒక్కొక్క విజువల్స్ కానీ, తర్వాత ఫైట్ సీన్, ఎలివేషన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈసారి ఫుల్ మాస్తో వస్తున్నాడు కొరటాల శివ గారు. తారక్ అన్నయ్యని చూపించబోతున్నారు. ఫుల్ మాసెస్గా మనం థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారండి. ట్రైలర్ బాగోలేదని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. చూడండి, సినిమా చూసిన తర్వాత ఏదైనా మాట్లాడండి. ట్రైలర్లో స్టోరీ చెప్పినంత మాత్రాన సినిమా బాగాలేదని డిసైడ్ కాకూడదు. జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇవన్నీ అలాగే ఉంటాయి. శ్రీమంతుడు కూడా ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత అద్భుతమైన ఫీల్ ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. మనకైతే ట్రైలర్ అయితే పక్కా సూపర్గా నచ్చిందండి. చూద్దాం ఈసారి కొరటాల శివ గారు ఎంత మాసెస్గా చూపిస్తున్నారో తారక్ అన్నయ్యని. థియేటర్లో సెప్టెంబర్ 27న చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.